హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ కట్ట. సో నేను ఈరోజు మీ ముందుకు రావడం గల కారణం, ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల యొక్క విద్యా విధానానికి సంబంధించి ఈ బేసిక్స్ ఉండట్లేవు, హయ్యర్ క్లాసెస్లో చాలా ఇబ్బంది అవుతున్న విషయం పైన చాలామంది అడగడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు నేను కూడా చాలామంది పిల్లల్ని అబ్జర్వ్ చేసినటువంటి సందర్భం ఇది. సో నేను తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేటువంటి ఒక విషయం ఏంటి అంటే, ప్రైమరీ సెక్షన్లో ఉన్నప్పుడు పిల్లవాళ్ళు, అంటే అది ఎల్కేజీ యూకేజీ కావచ్చు, ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఈ విద్యా విధానం జరిగేటువంటి కాలక్రమేణా తల్లిదండ్రులు తప్పకుండా ఎప్పటికప్పుడు పిల్లల గురించి ఏం జరుగుతున్న విషయాన్ని ఆలోచించాలి. దీనికి గల కారణం ఏంటి అంటే, ఎల్కేజీ యూకేజీ అనేటువంటిది పిల్లలకి స్కూల్కి పోవడానికి అలవాటుగా, అదేవిధంగా ప్రైమరీగా ఏబిసిడీలు, తెలుగులో అఆలు, అదేవిధంగా 1 2 3లు ఇలాంటి నేర్చుకుంటూ ఉంటారు. ఇకపోతే ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు మనం పరిశీలిస్తే పిల్లలకి ముఖ్యంగా తెలుగు పదాలు, అదేవిధంగా ఏబిసి ఇంగ్లీష్లో, అంటే ఫస్ట్ నుంచి తర్ఫీదు ఇంగ్లీష్లో, ప్రజెంట్గా ఇప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ఇంగ్లీష్లో తర్ఫీదు ఇస్తూనే మ్యాథమెటిక్స్ పరంగా టేబుల్స్ విషయంలో ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ నేర్పిస్తూ ఉంటారు. నాకు తెలిసి థర్డ్ క్లాస్ వరకు పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్చుకునేటువంటి విషయం పైన వారు ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లవాడు థర్డ్ క్లాస్ తర్వాత, అంటే వాళ్ళు పెరిగే క్రమంలో తనకి ఇతర విషయాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం వల్ల ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ క్లాస్ ఈ పర్టికులర్ ఈ పీరియడ్లో ఫోర్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ ఈ పర్టికులర్ పీరియడ్లో పిల్లవాళ్ళు చాలామంది పర్ఫెక్ట్ వేలో పోవట్లేరు అనేటువంటి విషయము నా దృష్టికి వచ్చింది ఇక్కడ. అంటే తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్లోనే టీచర్స్ మొత్తం చూసుకోవాలి కదా అంటే, కొన్నిసార్లు వాళ్ళు ఎంత చూసినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లల పైన ఫోకస్ చేయనట్లయితే ఈ పర్టికులర్ పీరియడ్లో వాళ్ళు బేసిక్స్ని లాస్ అవుతున్నారు. నేనేమంటున్నా అంటే, ముఖ్యంగా ఎవ్రీ స్టూడెంట్, ప్రతి పిల్లవానికి బేసిక్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ పీరియడ్లో. అంటే ఇక్కడ బేసిక్స్ మీన్స్ చూడండి, తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ 3 సబ్జెక్ట్స్ పైన ప్రతి పిల్లవానికి పూర్తిగా, అంటే చూడండి, ఇప్పుడు తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్, వన్ ఇయర్ గురించి మాట్లాడట్లేదు, 4th to 7th ఈ పర్టికులర్ పీరియడ్ 7th క్లాస్ వచ్చేంత వరకు పిల్లోనికి తెలుగు న్యూస్ పేపర్ ఇస్తే అనర్గళంగా చదవడం రావాలి. నాట్ ఓన్లీ న్యూస్ పేపర్, మనం తెలుగు బుక్ ఇచ్చామనుకోండి, పర్ఫెక్ట్ చదవడం రావాలి. చదివినటువంటి పదాలకి విశ్లేషణ కూడా చెప్పే విధంగా పిలవాలని మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, తల్లిదండ్రులు వీలైనప్పుడు, మీకు టైం ఉన్నప్పుడు పిల్లవాళ్ళ చేత న్యూస్ పేపర్ కావచ్చు, లేదా ఇతర బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము పిల్లవాళ్ళ చేత చేయించాలి పనులు. అప్పుడు ఆటోమేటిక్గా తెలుగు సబ్జెక్టు పైన ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి తెలుగు అనేటువంటిది చాలా ముఖ్యం. ఇకపోతే ఇంగ్లీష్, అంటే ఈ రోజులలో అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. ఆల్మోస్ట్ అప్ టు 7th క్లాస్ వరకు పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూనే సబ్జెక్ట్ని అవగాహన చేసుకుంటున్నారా లేదా, దాంట్లో ఉన్న మీనింగ్ఫుల్గా వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తుందా లేదా అనే విషయం పైన మనము చాలా జాగ్రత్తగా కన్నేయాలి. ఇకపోతే ముఖ్యంగా మనం పరిశీలిస్తే మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఫ్యూచర్కి ఒక బేస్ చెప్పుకోవచ్చు, బేస్గా. ఎందుకు సార్ మీరు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మీరు మ్యాథ్స్ ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నారు అంటే, మ్యాథమెటిక్స్ సంబంధించి ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, వీటితో పాటు కొన్ని ఫండమెంటల్ ప్రాపర్టీస్, అంటే బేసిక్స్, కొన్ని ఫార్ములాస్, ఇవి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లవాడు ఏ రకంగా చదువుతుండో చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఎందుకు ఈ విశ్లేషణ మొత్తం చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్తో పాటు ఫార్ములాలో మనం ఒక ఫార్ములా ఇచ్చినప్పుడు
ఆ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ అప్ టు ఈ క్లాస్ వరకు పిల్లవానికి ఉండాలి. సో కాబట్టి మనం మన బాధ్యతగా, ఎందుకంటే చూడండి తర్వాత 7th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంత పిల్లోని పైన ఖర్చు పెట్టినా, ఎంత మంచి టీచర్ని తీసుకొచ్చినా పిల్లవాళ్ళని మనం సెట్ చేయలేము. అంటే ఏ టైంలో జరగాల్సిన పని ఆ టైంలో జరగాలి. ఒక బేస్ అంటూ ఉంటుంది. స్టడీలో మనం మూవ్ అవుతున్నప్పుడు అప్ టు 7th క్లాస్ వరకు పిల్లవానికి తెలుగు అనర్గళంగా చదవడం, ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడుతూ దాన్ని అర్థం చేసుకోవడం, మ్యాథమెటిక్స్లో ఫండమెంటల్గా ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ పైన అవేర్నెస్ ఉన్నట్లయితే సో ఆ పిల్లవాని యొక్క ఫ్యూచరు, ఆ స్టూడెంట్స్ యొక్క ఫ్యూచరు చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఈ రోజులలో మ్యాక్సిమం ప్రతి తల్లిదండ్రి కూడా ఫౌండేషన్కి ప్రియారిటీ ఇవ్వడం. సో ఫౌండేషన్కి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉండడం, మరి ఆ కాన్సెప్ట్స్లో వాళ్ళు రాణించాలి అంటే సో కంపల్సరీ ఈ బేసిక్స్ ఎప్పుడైతే ఈ బేసిక్స్ అంటే అప్ టు 7th క్లాస్ వరకు పడేటువంటి బేసిక్స్ లైఫ్ లాంగ్ వాళ్ళకు పర్టికులర్ సో ఫంక్షనింగ్ ఉంటుంది. కాబట్టి సో ప్రతి తల్లిదండ్రి అంటే స్కూల్లో జరుగుతుంది ప్రోగ్రామ్, జరిగేటువంటి ప్రోగ్రామ్ని మీరు ఎప్పటికప్పుడు చూస్తూ పిల్లవాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోండి. ఆ స్టేజీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, లేదు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా దానికంటే ఏమైనా ఇవ్వాలా, సో ఎప్పటికప్పుడు మనం వాళ్ళని సో ఈ విధంగా ఉండు కాబట్టి ఇలా చేపిస్తే బాగుంటుంది అంటే ఇక్కడ ఈ స్టేజ్ వరకు పిల్లల పైన తల్లిదండ్రులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా చేసినట్లయితే తప్పకుండా ప్రతి పిల్లవాడు పర్ఫెక్ట్గా చదువుతాడు. ఎందుకంటే మనకు తెలుసు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ పర్టికులర్ టైంలో ప్రాక్టీస్ చేయకుండా ఉండి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళాక సో ఈ మినిమం నాలెడ్జ్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడేటువంటి పిల్లలని మనం చూస్తున్నాం. కాబట్టి యాజ్ ఏ టీచర్గా నేను చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లల పైన ఒక కన్నేయండి. వాళ్ళు చదివేటువంటి అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఎంతవరకు ఉండని మీరు హాలిడేస్ ఉన్నప్పుడు కావచ్చు, సండేస్ కావచ్చు, సో వాళ్ళతో వర్క్ ఒక 1 or 2 hours వాళ్ళ నోట్స్లు వెరిఫికేషన్ చేయండి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒకేసారి బర్డన్ మీద కాకుండా అప్ టు ఈ స్టేజ్ వరకు అన్ని విషయాలు నేర్పే విధంగా మీరు జాగ్రత్తగా చూసుకుంటారని, సో నాకు తెలిసినటువంటి చిన్న విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నా. సో మీకు ఇలాంటి సలహాలు, సందేహాలు సో ఇవ్వడానికి నాకున్నటువంటి అనుభవంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది మీకు యూజ్ఫుల్ అయినట్లయితే సో మీరు పిల్లలకి ఎప్పటికప్పుడు సో ఈ బేసిక్స్ పైన పర్ఫెక్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రమేష్. థ్యాంక్ యూ.